హాయ్ అండి, ఇది చూడాల్సిన ప్రదేశమే. ఎక్కడో ఊటీ కొడైకెనాల్ పోవడం అవసరం లేదు. మనం మా కర్నూలు పక్కల సల్కాపురం ఉంది కదా, సల్కాపురం దాటిన తర్వాత మేము ఉదయాన్నే డ్రైవింగ్కి రావడం జరిగింది ముగ్గురు మా స్టూడెంట్స్తో. చూడండి, అసలు నేనైతే 4 ఇండికేటర్స్ విత్ లైట్స్ వేసుకొని డ్రైవ్ చేస్తున్నా. మొత్తం ఏం కనపడడం లేదు, మొత్తం అది ఏం కనపడడం లేదు ఇక్కడ. ఇంకోటి, ఇందాక వదిలిన వీడియోలో కూడా ఇప్పుడు చూడండి, అక్కడ వెహికల్స్ పోతున్నాయి కదా. కంటిన్యూ చూడు, అక్కడ చెట్లు కూడా కనపడడం లేదు. చూడు మొత్తంగా ఆ బస్సు ముందర చూడు, మొత్తంగా క్లోజ్ అయిపోయింది. అది అందరు లైట్లు వేసుకొని చిన్నగా వస్తున్నారు వాళ్ళు. మేము కూడా లైట్లు వేసినాము, 4 ఇండికేటర్స్ వేసినాము. మనం ఎక్కడో హైదరాబాద్కి పోయే దారిలో ఒకటికొకటి బండ్లు డ్యాష్ ఇచ్చుకున్నాయి అని మనం వీడియోలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నాం. అది వాస్తవమేనండి. ఎందుకంటే నేను లైవ్లో ఇప్పుడు చూస్తున్నా కదా, నేను కూడా ఇది నా అనుభవం. ఇది ఫస్ట్ ఇంత దగ్గరున్న వెహికల్ కూడా మనకి కనపడకుండా పోవడం, ఇంత ఎక్కువ ఉండడం అనేది కొంచెం అందరూ కూడా డ్రైవర్లు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన ముందర ఆ బండి పోతుంది కదా, క్లచ్ చూడ జాందే. చూడండి, ఇప్పుడు ఆ బండి కనపడకుండా వెళ్ళిపోతుంది. ఓకే, పక్కన ఉన్న చెట్టు చూడండి, నా ముందర ఉన్న చెట్టు కనపడడం లేదు. అదో మన డ్రైవర్ సోదరులు కూడా అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమంటే, ఇలాంటి ప్రదేశాల్లో మనం చిన్న సజెషన్ అండి. ఎందుకంటే ఈ అనుభవం కూడా మా స్టూడెంట్లకి లైవ్లో అనుభవం అయింది. చూడండి, అక్కడ ఉన్న వెహికల్స్ ఏం కనపడకుండా పోయినాయి, మొత్తం స్లో. చూడండి, లైట్లు వేస్తున్నారు మన ముందర ఉన్న వాళ్ళు, అయినా కూడా మనకి ఏం కనపడకుండా వెళ్ళిపోయినాయి. జాందే చూడండి, ఇది బహుశా ఇక్కడ యూటర్న్ చేయడం అంత మంచిది, అంత సేఫ్ అయితే కాదు. కాబట్టి మేము ఇలాగనే ముందుకెళ్ళి, అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంక్లో మేము యూటర్న్ చేసుకొని రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.